అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు SVBCలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు MA మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాలలో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమన్వయ సర్వస్వం రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. సనాతన వైదిక ధర్మం మీద రాజకీయ కారణాల వల్ల గడ్డెత్తటానికి నిశ్చయించుకున్న పాశ్చాత్య పండితులకు పురాణ సాహిత్యం అత్యంతము అనువైన సాధనంగా కనిపించింది. దానికి అనేక కారణాలున్నా, ఒకటి లక్షల శ్లోక సంఖ్యలో ఉన్న విస్తృతి, 2 కథలుగా చెప్పుకునే పురాణ భాగాలు తప్ప మిగిలిన భాగాలు జనసామాన్యంలో ప్రచారంలో లేకపోవటం, 3 విషయ వైవిధ్యం ఊహాతీతంగా ఉండటం వల్ల పూర్వపక్ష వాక్యాలేవో సిద్ధాంత వాక్యాలేవో తెలుసుకోవటం కష్టం కనుక వాటిని వక్రీకరించి చూపే సౌలభ్యం ఎక్కువగా ఉండటం, 4 ఆనాటి రచనా శైలిలో ఉండే అతిశయోక్తిశీలత వల్ల అనేక సందర్భాలను అవహేళన చేసే అవకాశం అధికంగా ఉండటం, 5 సంఘటనల కాల నిర్ణయాలు సంక్లిష్టంగానూ సంకీర్ణంగానూ ఉండటం వల్ల వాటిని వక్రీకరించే వెసులుబాటు పెరగటం, 6 శైలి వైవిధ్యాన్ని పాఠభేద వైవిధ్యాన్ని పురస్కరించుకుని వాటి ప్రామాణికతకే ఎసరు పెట్టగల రంధ్రాలు దొరకటం, 7 తురుష్క రాజ్యానంతర కాలీన పండితులకు సంప్రదాయ విచ్ఛిత్తి మూలంగా అనేక అంతరార్థాల గురించిన అవగాహన సన్నగిలటం, 8 సంస్కృత విద్య చదువుకున్న వారికి జీవికా వృత్తి దుర్లభమవటం వల్ల వక్ర వ్యాఖ్యలను ఎదుర్కొని సమాధానం చెప్పే స్తోమత అందకపోవటం, 9 వక్రీకృతాంగ్లానువాదాలకు ప్రభుత్వపరమైన ప్రచారం లభించటం వంటివి ప్రముఖమైనవని చెప్పుకోవచ్చు. విదేశీ విమర్శకులకు తోడు ఆభాసాస్తికులు కొందరు, విదేశీయ పదవీ కాంక్షాపరులు కొందరు పురాణ వైరానికి బాసటగా నిలిచారు. పురాణ సాహిత్యం మీద జరగవలసిన దాడి, దానివల్ల జరగవలసిన హాని రెండు చాలా కాలం కొనసాగినాక భారతదేశంలో నలుమూలల అక్కడొకరుగా ఈ సాంస్కృతికమైన దాడిని ఎదుర్కొనే వీరులు జన్మించారు. మన ఆంధ్రదేశంలో ఆ దిశలో జరిగిన మొదటి స్వతంత్ర ప్రయత్నం సుగృహీత నామధేయులైన కోట వెంకటాచలం గారిది. వీరి పరిశోధన ప్రధానంగా ఐతిహాసిక వైజ్ఞానిక కోణాలలో అప్రతిహతంగా సాగి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుని ఆనాటి సమాజంలో కొందరు మేధావులను ఉత్తేజపరచగలిగింది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణ వైర గ్రంథమాల అనే నవలా పరంపర కోటవారి ప్రభావజనితమే అయి ఆనాటి పాఠకలోకాన్ని ఉర్రూతలోగించింది. అటు తరువాత వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెలువరించిన మహాభారత తత్వ కథనము మొదలైన సంపుటాలు డజనుల సంఖ్యలో వెలువడి ఆనాటి ప్రత్యర్థులకు విస్తారంగా ముఖభంగం చేశాయి. వారణాసి వారి కృషి ప్రధానంగా పౌరాణిక మార్గంలో శాస్త్రీయ క్రమశిక్షణతో సాగింది. ఇతరత్రా కూడా అడపా దడప ఇలాంటి ప్రతిఘటన ప్రయత్నాలు జరిగినా ఇవన్నీ దేశ స్వాతంత్ర్య సాధనకు ముందు నాటి ముచ్చటలే. స్వాతంత్రం వచ్చినాక ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి సాంస్కృతిక ప్రతిఘటన ప్రయత్నానికి ఊపిరిలూదిన వారు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారే అనటంలో అతిశయోక్తి లేదు గాని ప్రచురణకర్తల పంపిణీదారుల సహకారం అందనందువల్ల వీరి రచనకు రావలసినంత ప్రచారం రాలేదు. అలాంటి శివరామకృష్ణ శర్మ గారి దృష్టి ఇటీవలి కాలంలో హిందీ భాషా రంగాగ్రగణ్యులైన పండిత మాధవాచార్య శాస్త్రి గారి రచనల మీద పడింది. దానికి ఉప్పల రాధాకృష్ణ గారి సహకారం
సకాలానికి అందివచ్చింది. తత్ఫలితంగా భూగర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన రెండవ అనర్ఘ రత్నమే ఈనాడు మీ చేతుల్లో ఉన్న పురాణ తత్వదర్శ నానువద గ్రంథం. మొదటి రత్నం పేరు 4 శాస్త్రార్థాలు. మాధవాచార్య శాస్త్రి గారి పాండితీ స్థాయి నేను ఇందాక పేర్కొన్న మేధావుల కంటే చాలా సమున్నతంగా కనిపిస్తుంది. వీరు వేద శాస్త్రాలను, పురాణాలను, ఉపపురాణాలను, ఔపపురాణాలను, వాటిపై వ్యాఖ్యాన గ్రంథాలను మాత్రమే గాక ప్రత్యర్థుల విమర్శ గ్రంథాలను కూడా కంఠస్థం చేసి వేశారేమో అనిపించే పరిస్థితి ఈ గ్రంథంలో అడుగడుగునా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పిఠాపురవాసులైన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ పరిశోధన ప్రక్రియను గురించి ప్రస్తావిస్తూ, అవి అచ్చు పుస్తకాలు కొత్తగా వస్తున్న రోజులు. ఆ ముద్రణలో శ్లోకానికి మధ్య సందు గాని, ఉపశీర్షికలు గాని, విషయ సూచికలు గాని ఉండేవి కావు. ఏ విషయం కోసం ఎక్కడా అని వెతకటం. కానీ నేను వేదవ్యాసుల వారికి నమస్కారం పెట్టుకుని పుస్తకం తెరిస్తే సరిగ్గా నా ప్రశ్నకు సమాధానం ఉన్న ఘట్టమే నా కళ్ళకు ఎదురుగా సాక్షాత్కరించేది. నా పరిశోధన అంతా ఆమూలాగ్రంగా ఇలాగే సాగింది. అలాంటి అనుగ్రహం లేకపోతే ఇలాంటి రచన నా వల్ల అయ్యే పని కాదు అని తన సన్నిహిత వర్గాలతో చెప్పుకునేవారు. వారు మా పెద్ద తండ్రి గారికి వ్యాకరణ శాస్త్ర సహాధ్యాయులు కనుక ఆ మాటలు నా చెవులకు కూడా చేరాయి. పండిత మాధవాచార్య శాస్త్రి గారికి అంతకు మించిన మహర్షి కృప ఏదో ఉందని ఖాయంగా ఊహించవచ్చు. ఇదే గ్రంథంలో సందేహాభాసముల నివారణము అనే 9వ అధ్యాయంలో 12వ ఉపశీర్షికలో రాసలీలా వివరణ ఘట్టంలో గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థవత్వ సంయమాదీంద్రియ జయ అనే యోగ సూత్ర వివరణ సందర్భంలో ఒక యోగీశ్వరుడికి వీరికి మధ్య జరిగిన సంభాషణను మహర్షి కృపా విశేషానికి మచ్చు తునకగా మనం తీసుకోవచ్చు. ఇలాంటి ఆర్షబలం ఉండటం వల్లే వీరు ముందుగా తమ గ్రంథాన్ని 10 ప్రధాన భాగాలుగా విభజించుకుని ఆ తరువాత ప్రతి భాగాన్ని అనేక ఉపశీర్షికలతో ప్రస్తరించుకుంటూ వెళ్ళాడు. ఈ విషయ ప్రస్తారంలో 8వ శీర్షిక అయిన వేద పురాణముల సమన్వయము అనే విభాగం పతాక స్థానీయమని నా భావన. అందుకు ప్రధాన కారణాలు 2. మొదటిది వేదోప బృంహణం కోసం కదా పురాణాలు ఆవిర్భవించాయి. అందువల్ల వేద మూలకంగాని పురాణ అంశాలు ఉండటం దుర్లభం. కాబట్టి మనకు దొరుకుతున్న పురాణ పాఠాలకు గల వేద మూలకత్వాన్ని మరింత లోతుగా అన్వేషించగలిగితే దుష్ప్రక్షిప్త పాఠ పరిహారం సులభతరం అవుతుంది. అయితే మనకు ఉపలభ్యమానమవుతున్న వేద శాఖలే అసలు శాఖలలో 1% కన్నా ఎక్కువ లేవు కనుక ఈ కోణంలో చేసే పరిశీలన సమగ్రమయ్యే అవకాశం లేదు. అయినా ఈ కోణంలో మన పండితులు వేసే ప్రతి చిన్న అడుగు పురాణ ప్రామాణ్యాన్ని ఇనుమడింపజేయటంలో పెద్ద ముందంజే కాగలదు. కానీ ఈ పరిశ్రమ చెయ్యాలంటే వేద పురాణోభయ పాండిత్యం గల పండితులు కావాలి. అలాంటి వారి సంఖ్య 0 వైపు పరుగులు తీస్తున్న ఈ కాలంలో మాధవాచార్య శాస్త్రి గారు ఈ మార్గంలో ఒక మేరు శిఖరంలాగా దర్శనమిస్తున్నారు. ఈ 8వ అధ్యాయంలో అందుకే ఇది పతాకాయమానము అంటున్నాను. ఇక 2వ కారణం, ఈ అధ్యాయం దయానందాది ఆభాసాస్తికుల వెనకాల జ్ఞాననేత్రం అనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే దాన్ని తెరిపించటానికి అంజన శలాకగా పనిచేస్తుంది. ఈ కోణంలో
కావ్యకంఠ గణపతి మున్యాదులు కొందరు కొంత పరిశ్రమ చేసిన వారు లేకపోలేదు. తదపేక్షయ మాధవాచార్య శాస్త్రి గారి కృషి మరింత సమగ్రంగా ఉంది. అరవింద యోగీంద్రులు అంతర్జాతీయ పురాణ వాంగ్మయ తులనాత్మక పరిశీలనాముఖంగాను నూతనాంతరార్థ ఆవిష్కరణ ముఖంగాను ఈ కోణంలో కొన్ని నూతనావిష్కరణలు చేశారు. కానీ అవి వైదికత్వాన్ని పూర్తిగా అంటిపెట్టుకుని లేవు. పైగా వాటిలో సందేహాభాస నివారణ ప్రయత్నం కూడా ప్రముఖంగా కనిపించదు. ఇక మాధవాచార్యుల వారి ఇతర అధ్యాయాలలో దేన్ని తక్కువ చేసే వీలు లేకపోయినా సందేహాభాసముల నివారణము అనే 9వ అధ్యాయం సామాన్య పాఠకుడికి ఎంతో ముఖ్యమైనది. దీనిని వీరు నిర్వహించిన తీరు ప్రశంసాపాత్రం. ఈ అధ్యాయంలో వీరు ప్రస్తావించిన అంశాలలో కొన్నింటిని ఈ అనువాదకులలో ఒకరైన శివరామకృష్ణ శర్మ గారి వంటి పెద్దలు పూర్వమే స్వతంత్రంగా వ్యాసాది రూపాలలో ప్రకటించి ఉన్నారు. అంత మాత్రం చేత ఈ అధ్యాయానికి గల మహత్వం తగ్గదు. ఈ విషయంలో మాధవాచార్యుల వారు ఈ గ్రంథాంతంలో నిబంధించిన అద్భుత శ్లోకం మణిదీపంలాగా మెరిసిపోతోంది. నా హెత్ర కించిదపి నూతనమితి ప్రవాద అనే శ్లోకం గ్రంథాంతంలో కనిపిస్తుంది. 1-2 సార్లు చదవండి. ఈ అధ్యాయం శతశాత సమగ్రం కాదని మూలకర్తే చెప్పారు. అనేక మంది పెద్దలు ఇలాంటి సమన్వయాలు అనేకం చేసి చూపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మహర్షి స్వరూపులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ధర్మరాజు యొక్క ద్యూత క్రీడ అతని వ్యసన జన్యం గాని, ద్యూతానికి పిలిస్తే ఆడి తీరాలనే ధర్మభాష జన్యం కాని కాదని, భవిష్యత్ బంధు వినాశ నివారణం కోసం అతడు చేసిన తీవ్ర ప్రయత్నమని, తమ్ముల అనుమతితోనే అతడు ఆ పని చేశాడని, అయినా విధి బలీయమై యుద్ధం తప్పలేదని నాకు తోచిన మాట అనే తమ గ్రంథంలో సోపపత్తికంగా నిరూపించారు. అలాగే ఏకలవ్యుడి అంగుష్ట ఖండనం ద్రోణుడి పక్షపాత జన్యం గాని, కుల విద్వేష జన్యం గాని కాదని, కేవలం కుక్క మురిగిందనే కోపంలో తన శబ్దవేధి విద్యను ప్రయోగించి కుక్క గొంతులోకి 7 బాణాలను ఏకకాలంలో దింపిన ఏకలవ్యుడిలో నిగ్రహ శక్తి ఎంతమాత్రము లేదని తేలినందువల్ల అతడు ధనుర్విద్యా రహస్యాలకు అర్హుడు కాదనే నిశ్చయం వల్లే ద్రోణుడు అలా చేశాడని విశ్వనాథ సత్యనారాయణ గారు నిరూపించారు. దానికి తగ్గట్లే అతడు బోయరాజు అయినాక శ్రీకృష్ణుడి మీద అకారణ వైరం పెంచుకుని నరకాసురుడి మిత్రుడైన పౌండ్రకుడి పక్షంలో చేరి శ్రీకృష్ణుడు నగరంలో లేని సమయంలో ద్వారకా నగరం మీద అర్ధరాత్రి వేళ దొంగ దాడి చేసి బలరాముడి చేతిలో తన సైన్యం వారిని 88,000 మందిని చంపుకుని తను మాత్రం సిగ్గు లేకుండా పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని హరివంశంలో ఉంది. ఇక పురాణాలలోని కథాకథన శైలి గురించి ఆక్షేపించేవారు ఒక ముఖ్యాంశాన్ని గమనించాలి. 50 సంవత్సరాల క్రిందటి విప్లవ కవితా పితామహుడు శ్రీశ్రీ శైలిని ఈనాటి వర్తమాన సజాతీయులు ఎవరు అనుసరిస్తున్నారు? పైగా అతడు ఛందశృంఖలాలను పూర్తిగా తెంచుకోలేకపోయాడని తత్స్వపక్షీయులే విశ్లేషిస్తున్నారు. ఇది శ్రీశ్రీ తప్పు కాదు. కాలగతిలో శైలి మారటం ప్రకృతిలోని సహజ లక్షణం. 50 సంవత్సరాలలోనే శైలి వైవిధ్యం ఇంత ఉంటే 5,000 సంవత్సరాల నాటి పురాణ సాహిత్య శైలిని ఈనాటి శైలితో పోల్చి ఆక్షేపించటం ఎంత సముచితమో విజ్ఞులు ఆలోచించుకోవాలి. శైలి భేదాన్ని పక్కన పెట్టి
అలనాటి ఆ మహనీయులు అందించిన సార్వజనీన సార్వకాలిక సందేశాలను అందుకుని వాటిని పైతరాలకు అందించే ప్రయత్నం చేయకపోతే మనం భావితరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ వివేచననే శైలి సమన్వయం అనవచ్చు. జయ గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.